దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుడిచ్చినటువంటి ఈ మరో నూతన దినమును బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ నూతన వారంలో ఈ నూతన దినమున దేవుడు మనకి ఇచ్చుచూ ఉన్నటువంటి వాగ్దానము గొప్ప కార్యములు చేయుట. గొప్ప కార్యములు చేయుట. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచన చివరి భాగంలో ఇలా వ్రాయబడి ఉంది. అయితే తమ దేవుని నెరుగు వారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. ఇది ఏ సందర్భంలో చెప్పబడిందంటే ఇది అంత్య దినాల్లో జరగబోయే దానిని గురించి చెప్పబడింది. క్రీస్తు విరోధి పాలనలో మరి దేవుని ఉగ్రత దినములలో మరి యూదులైన విశ్వాసులు హింసించబడుతూ, శ్రమ పట్టబడుతూ, చెరపట్టబడుతూ, చంపివేయబడుతూ ఉన్న దినాల్లో వారు కృంగిపోయే పరిస్థితులలో బుద్ధిమంతులైన కొందరు ప్రవచించినటువంటి వాక్యం ఇది. వారిని బలపరుస్తూ, ప్రోత్సహిస్తూ వారికి చెప్తున్న మాట ఏంటంటే తమ దేవుని నెరుగు వారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు. అంటే ఈరోజు విశ్వాసులతో ప్రభు చెప్పే మాట, నీకొచ్చే శ్రమ ఎందుకు అంత సీరియస్గా తీసుకోవలసినది కాదు. ఎందుకంటే నువ్వు బలము కలిగి గొప్ప కార్యాలు చేసేటటువంటి సమయం ఇది. దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలు చేయబోతున్నాడని నీవు ఎరిగినప్పుడు నువ్వు బలం పొందుకుంటావు, నిన్ను ప్రోత్సహించుకుంటావు, బలం కలిగి ఇంకా గొప్ప కార్యాలు చేయడానికి ప్రయత్నిస్తావు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఇది ఈ వాగ్దానం చేత పట్టుకుని నేను నా దేవుని ఎరిగిన దానను, ఎరిగిన వాడను కనుక నేను గొప్ప కార్యాలు చేస్తాను, ఎందుకంటే నన్ను బలపరిచేవాడు నా దేవుడు అని మరొకసారి దేవుడు నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అటువంటి కృపలో దేవుడు నిన్ను నన్ను ఈ దినాన నడిపించి మనం గొప్ప కార్యాలు చేయడానికి సహాయపడును గాక. పరిశుద్ధుడైన మా పరలోక ప్రియ తండ్రి, నీ గొప్ప నామం కొరకు వందనాలు నాయన. నీవు మమ్మను బలపరిచే దేవుడివైనందుకు వందనాలు. మేము గొప్ప కార్యాలు చేయడానికి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకు వందనాలు. మేము చేయబోయే ఆ గొప్ప కార్యాల ముందు, నీవిచ్చే ఆ బలము ముందు ఈ లోక సంబంధమైన ఏ శ్రమ, హింస, బాధ, చెర మమ్మను తాకలేవని, మమ్మను కృంగదీయలేవని, మమ్మను అణిచివేయలేవని ఈరోజు ఎరిగి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నీ వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటున్నాను తండ్రి. యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం ప్రభువా.